ఓకే. సో, అంటే మేబీ ఇట్స్ అన్ ఔట్ ఆఫ్ ద బాక్స్ క్వెషన్. సో, బేసికల్‌గా మనం స్ట్రగుల్ అవుతున్నాం అనుకోండి. ఎంత పెద్ద ఆర్టిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా మనకెలా ఉంటుందనంటే మనకంటూ ఒక గుర్తింపు రావాలి. సో, ఓకే. 'అర్జున్' గారు అంటే ఓకే. పలానా పర్సన్, పలానా సీరియల్స్, పలానా మూవీస్ చేశారు. 'కిషోరి' గారు అంటే పలానా మూవీస్ చేశారు. సో, ఆ గుర్తింపు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. డ్యూరింగ్ ద స్ట్రగలింగ్ పీరియడ్‌లో వన్ పాయింట్ వచ్చినప్పుడు అందరూ మనల్ని గుర్తుపడతారు. సో, వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క పాయింట్ డెఫినెట్‌లీ మనకు గుర్తొస్తుంటుంది. అది అప్ అయినా కావచ్చు, డౌన్ అయినా కావచ్చు. సో, అలా మీరిప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు గుర్తొచ్చే సిట్యుయేషన్ ఏంటి? హ్మ్. ఇట్ కెన్ చాలా బి ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంత స్ట్రగుల్ అయితే నేను ఫేస్ చేశానని నేను అనుకోవట్లేదు. ఒక విధంగా నేను లక్కీయే. ఎందుకంటే బేసిక్‌గా నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఐటీ రిజైన్ చేశాక అంటే మీకు కొత్త కావచ్చు. ముందు ఇంటర్వ్యూస్‌లో అందరికీ తెలుసు. చేసొచ్చాక ఇక్కడ జిమ్ జాయిన్ అయ్యాననమాట. వెంకటన్న అని నాకు 2012, 11 నుంచి పరిచయం. హి ఈజ్ లిటరల్లీ ఎ బ్యాక్ బోన్ ఫర్ మీ. ఓకే. తన దగ్గర జాయిన్ అయ్యి ఉన్నప్పుడు ఆఫర్స్ ఏమీ అంటే రిజైన్ చేశాను కంపెనీలో. ఆఫర్స్ మూవీస్లోకి వద్దామని తన దగ్గర 6 ప్యాక్ చేసి సరదాగా అట్లా తిరుగుతున్న టైంలో ఏం చేయాలి తెలియకున్న టైంలో జిమ్ ట్రైనర్గా కూడా చేశాను అనమాట ఒక 3 months. హీరో రామ్ గారికి 3 months గుర్తుండాలి కానీ హీరో రామ్ గారికి ఒక 3 months జిమ్ ట్రైనర్కి వెళ్ళి ఓకే. అది గుర్తొస్తుంది నాకు. వెరీ నైస్. సో, అంటే లైక్ ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ అంటే నేను మొన్న కూడా ఎవరినో ఈ క్వెషన్ అడిగితే నాకు అంత కష్టం లేదు కానీ నేను నెపో కిడ్ అని అయితే చెప్పారు. బట్ ఎంత నెపో కిడ్ అయినా వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలంటే ఇట్ విల్ టేక్ అ టైం కదా! బట్ నిజంగా ఇప్పుడు అర్జున్ గారికి మాత్రం డిఫరెంట్ ఫ్యాన్. అంటే డిమోరలైజ్ అవ్వకుండా వచ్చిన వర్క్ చేసుకుంటూ వెళ్తే వర్క్ అనేది చేయాలి. అది ఏది చిన్నదైనా పెద్దదైనా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తే ఎప్పటికప్పుడు సక్సెస్ తలుపుతారు. ఆర్టిస్ట్‌గా మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్? సరిగ్గా కాదు. ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే ఫస్ట్ చెక్ యాజ్ యాక్టింగ్ చేసినప్పుడు నాకు వచ్చింది ఆంధ్ర బ్యాంక్ యాడ్ ఒకటి చేశాను. 5,000 చెక్ వచ్చింది. 5,000 ఆంధ్ర బ్యాంక్ యాడ్. అది ఏదో అనుకోకుండా సరదాగా వెళ్తే చేసి వచ్చాను. అది ఫస్ట్ నా ఇండస్ట్రీ నుంచి అంటే అసలు యాక్టింగ్ అనే దాని నుంచి నాకు వచ్చిన ఫస్ట్ మనీ అది. ఇప్పుడు ఉంటుందా సార్ గూగుల్‌లోనో యూట్యూబ్‌లోనో సెర్చ్ చేస్తే? అది చాలా రోజులు అయిపోయింది, ఉండకపోవచ్చు. ఎతకండి రా, ఎతకడం మొదలు పెట్టండి.